బేసిక్లీ ప్రతి టీం మ్యాచెస్ గెలుస్తుంటారు. బట్ ఒక సన్ రైజర్స్ మాత్రమే మ్యాచ్ గెలిచారు అంటే వాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేశారు అని అర్థం. సన్ రైజర్స్ మ్యాచ్ గెలిస్తే దాని అర్థం వీళ్ళు వైల్డ్ ఫైర్ పుట్టించారు అని. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో 286 రన్స్ స్కోర్ చేసి ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశారు. బట్ ఆ తర్వాత 4 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయారు. మరి కంబ్యాక్ మ్యాచ్ లో మామూలుగా ఆడలేదు. అపోనెంట్ టీం అబ్బా అనే విధంగా రికార్డులు బద్దలు కొట్టి మరీ మ్యాచ్ గెలిచారు. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఏకంగా 10 రికార్డులు బ్రేక్ చేశారు. ఆల్సో 2 కంబైన్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ రికార్డ్స్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1 హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై ఇండియన్ బ్యాటర్ ఇన్ ఐపీఎల్. సో ఈ రికార్డ్ అయితే అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. ప్రీవియస్లీ 2020 సీజన్ లో కేఎల్ రాహుల్ ఎగెనిస్ట్ ఆర్సీబీ పైన 132 రన్స్ స్కోర్ చేసి హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన ఇండియన్ బ్యాటర్ గా ఈ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో అభిషేక్ 141 రన్స్ స్కోర్ చేసి ఆ రికార్డ్ ని బీట్ చేశాడు. నంబర్ 2 థర్డ్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఈ మ్యాచ్ లో 141 రన్స్ స్కోర్ చేశాక ఐపీఎల్ ఒక మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన థర్డ్ బ్యాటర్ గా అభిషేక్ శర్మ ఈ రికార్డు బ్రేక్ చేశాడు. ఇక ఫస్ట్ ప్లేస్ లో క్రిస్ గేల్ 175 రన్స్ స్కోర్ చేసి ఉండగా సెకండ్ పొజిషన్ లో బ్రెండన్ మెకోలం 158 రన్స్ స్కోర్ చేసి ఉన్నారు. ఇప్పుడు థర్డ్ ప్లేయర్ గా మన అభిషేక్ అతని షేకింగ్ పెర్ఫార్మెన్స్ తో వచ్చేశాడు. నంబర్ 3 ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ ఎగెనిస్ట్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో అభిషేక్ పంజాబ్ కి ఎగెనిస్ట్ గా ఒక మార్క్ క్రియేట్ చేశాడు. జస్ట్ 40 బాల్స్ లోనే సెంచరీ స్కోర్ చేసి పంజాబ్ కి ఎగెనిస్ట్ గా ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేసిన ప్లేయర్ గా ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. నంబర్ 4 సెకండ్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ ఫర్ ఎస్ఆర్హెచ్. మరి అభిషేక్ సన్ రైజర్స్ టీమ్ లోని కాంపిటీషన్ ని పెంచేశాడు. ఎస్ఆర్హెచ్ టీం తరపున డేవిడ్ వార్నర్ 43 బాల్స్ లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇప్పుడు అభి 40 బాల్స్ లోనే సెంచరీ స్కోర్ చేసి ఆ రికార్డ్ ని బీట్ చేశాడు. ఇక ఫస్ట్ ప్లేస్ లో మన హెడ్ మాస్టర్ 39 బాల్స్ లోనే సెంచరీ కొట్టేశాడు. నంబర్ 5 ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ ఎట్ హైదరాబాద్. ఎప్పటి వరకు అతి తక్కువ మంది ప్లేయర్స్ మాత్రమే హైదరాబాద్ లో సెంచరీ కొట్టారు. కానీ ఈ మ్యాచ్ లో అభిషేక్ హైదరాబాద్ లో 40 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. ప్రీవియస్లీ డేవిడ్ వార్నర్ 43 బాల్స్ లో హైదరాబాద్ లో ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. నంబర్ 6 సెకండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ లో 240+ రన్ చేస్ అంటే వెరీ రేర్. మరి అలా ఎవరైనా చేయగలిగితే అది ఒక మిరాకిల్ అవుతుంది. సేమ్ లైక్ సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఆ మిరాకిల్ క్రియేట్ చేశారు. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని జస్ట్ 18.3 ఓవర్స్ లోని ఆడుతూ పాడుతూ చేసేశారు. మరి పంజాబ్ 242 రన్స్ చేజ్ చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా రాజస్థాన్ 226 రన్స్ చేజ్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆ రికార్డు బద్దలు కొట్టి సెకండ్ ప్లేస్ కి మూవ్ అయ్యారు. నంబర్ 7 సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కి వచ్చిన ఓపెనింగ్ స్టార్ట్ లిటరలీ మ్యాసివ్ అనే చెప్పుకోవాలి. వీళ్ళు వికెట్ కోల్పోకుండా 171 రన్స్ స్కోర్ చేశారు. విచ్ మీన్స్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇలాంటి పార్ట్నర్షిప్ ని చాలా రేర్ కేసెస్ లో చూస్తూ ఉంటాం. అయితే లాస్ట్ సీజన్ లో హెడ్ అండ్ అభిషేక్ ఎగెనిస్ట్ ఎల్ఎస్జీ టీం పైన 161 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. మరి ఇప్పుడు 171 పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ రికార్డ్స్ ని వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. ఇక 2019 సీజన్ లో డేవిడ్ వార్నర్ అండ్ జానీ బెరిస్టో 185 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. నంబర్ 8 ఫోర్త్ హైయెస్ట్ టోటల్ ఆఫ్టర్ ఫస్ట్ 10 ఓవర్స్ ఇన్ ఐపీఎల్. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 10 ఓవర్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. ఏకంగా 143 రన్స్ స్కోర్ చేశారు. మరి ఫస్ట్ 10 ఓవర్స్ లో ఫోర్త్ హైయెస్ట్ టోటల్ చేసిన టీమ్ గా సన్ రైజర్స్ టీం ఈ రికార్డ్ ని క్రియేట్ చేశారు. నంబర్ 9 సిక్స్త్ ఫాస్టెస్ట్ 50 ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ ఐపీఎల్. జస్ట్ 19 బాల్స్ లోనే అభిషేక్ నుంచి ఫ్యాంటాస్టిక్ 50 చూసాం. అయితే ఎస్ఆర్హెచ్ కి సిక్స్త్ ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆల్సో ఈ సీజన్ ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ ఆప్షన్ 3 స్కోర్ చేశాడు. నంబర్ 10 ఫోర్త్ ఫాస్టెస్ట్ టీమ్ 50 ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ ఐపీఎల్. ఈ మ్యాచ్ లో తక్కువ బాల్స్ లోనే సన్ రైజర్స్ 50 రన్స్ స్కోర్ చేశారు. జస్ట్ 3.3 ఓవర్స్ లోనే 50 రన్స్ కొట్టేశారు. ఇది ఎస్ఆర్హెచ్ కి ఫోర్త్ ఫాస్టెస్ట్ 50. నంబర్ 11 ఫోర్త్ హైయెస్ట్ కంబైన్డ్ టోటల్ ఇన్ ఫస్ట్ 10 ఓవర్స్ ఆఫ్ అన్ ఐపీఎల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ టీం నుండి ఒక కంబైన్డ్ రికార్డ్ చూసాం. మరి ఈ రెండు టీమ్స్ వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్ లో ఏకంగా 263 రన్స్ స్కోర్ చేశారు. దీంతో ఫస్ట్ 10 ఓవర్స్ లో ఫోర్త్ హైయెస్ట్ కంబైన్డ్ టోటల్ చేసిన టీమ్స్ గా ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ ఒక రికార్డు క్రియేట్ చేశారు. నంబర్ 12 సెకండ్ హైయెస్ట్ కంబైన్డ్ పవర్ ప్లే టోటల్ ఇన్ ఎన్ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ వాళ్ళ పవర్ ప్లే లో ఓచుకోత బ్యాటింగ్ చేశారు. రెండు టీమ్స్ పవర్ ప్లే లో 172 రన్స్ స్కోర్ చేశారు.
మరి పవర్ ప్లే లో కంబైన్డ్ టోటల్ చేసిన సెకండరీ టీమ్స్ గా SRH అండ్ పంజాబ్ ఈ రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇది గైస్ ఈ మ్యాచ్ లో బ్రేక్ అయిన 12 రికార్డ్స్ ఇవి. వీటిలో మీ ఫేవరెట్ రికార్డ్ ఏదో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.